కాకినాడ జిల్లా పిఠాపురం పట్నం జగ్గయ్య చెరువు కాలనీలో గత మంగళవారం అర్ధరాత్రి 5 నెలల వయసు గల పసిపాప యష్మితను చంపి నూతిలో పడేసిన కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసిన పిఠాపురం పోలీసులు నరసింగపురం గ్రామానికి చెందిన చనిపోయిన పాప తండ్రి పెద్దపాటి సతీష్ ఫిర్యాదు మేరకు తన కుమార్తెను హత్య చేసి నూతిలో పడేశారని పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ దేవరాజ్ పాటిల్ మిశ్రా పర్యవేక్షణలో 3 బృందాలను ఏర్పాటు చేసి ముద్దాయిల కోసం గాలించారు. ఈ సందర్భంగా పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పెద్దపాటి యష్మిత కేసు దర్యాప్తుపై పిఠాపురం సిఐ మీడియాతో మాట్లాడారు. పిఠాపురం సర్కిల్ పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జగ్గయ్య చెరువు 6వ తారీఖు అర్ధరాత్రిని మాకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది. ఈ ఎవరైతే యశ్వంత్ అనేటువంటి పాప 5 నెలల 14 రోజులు బావిలో పడేసి హత్య చేశారనేటువంటి ఫిర్యాదు మేరకు వెంటనే కేసు రిజిస్టర్ చేసి మా జిల్లా ఎస్పీ గారు అనేటువంటి బిందు మాధవ్ గారు ఆదేశానుసారం అలాగే ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా 3 బృందాలు ఏర్పడి త్వరితగతిలో ఏమి జరిగింది, ఏంటి ఈ డెత్ ఎలా జరిగింది అనేటువంటి ఇన్వెస్టిగేషను ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఆ హత్య జరిగినటువంటి ఏరియాలోని మాకు ఇది ఏదైతే బాణామతి కానీ లేకపోతే చేతబడులు కానీ లేకపోతే చెడుపులు కానీ జరిగి అమ్మాయిని అంటే పసికొందని చంపేశారనేటువంటిది జరగడంతో ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి టెక్నాలజీని ఉపయోగించి క్రూస్ టీమ్స్ని రప్పించి అలాగే డాగ్ స్క్వాడ్స్ని రప్పించి ఆ కేసు త్వరితగతిలో దర్యాప్తు చేయాలనేటువంటిది బృందాలన్నీ కూడా తిరిగిన తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే కనుక ఎవరైతే ఈ పసిగందు యశ్వంత్ని చంపినటువంటిది ఎవరు అనేటువంటిది చూసినట్లయితే కనుక వాళ్ళ అమ్మమ్మ అయినటువంటి అన్నవరం అలాగే తల్లి అయినటువంటి శైలజ ఇద్దరూ కలిసి ఈ హత్య చేసినట్టుగా నిర్ధారించాము. దీన్ని చేయటానికి కారణం ఏంటంటే ఈ శైలజ నరసింగపురానికి చెందినటువంటి పసుపులేటి సతీష్ అనేటువంటి ఒక అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకోవటం. ఈ ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు వీళ్ళ తల్లిదండ్రులకు కానీ ఆడ తల్లిదండ్రులకు కానీ ఇష్టం లేదు. తర్వాత ఈ అమ్మాయి కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైతే భర్తతోటి మనస్పర్ధలు రావటం వల్ల ఈ హత్య జరిగినట్టుగా మాకు మా ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణ జరిగింది. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ తోటి కోర్టుకి పంపించడం జరుగుతుంది. సార్ ఇది ఎంతకాలం నుంచి ప్రణాళిక వేసుకున్నారు సార్ ఇలా మర్డర్ చేయాలని? మా దర్యాప్తులో అయితే కనుక ముందు నుంచి ఎవరైతే A1 ఉన్నటువంటి అన్నవరం A2 అయినటువంటి శైలజ ఆమె కూతురు కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ముందు అమ్మాయిని ఎవరికైనా ఇచ్చేద్దారా లేకపోతే ఏం చేద్దారా అనేటువంటిది ఒక ఫైనల్గా వీళ్ళు చంపేసి పడేసి ఇద్దాం అనేటువంటిది ఒక 10-15 రోజుల నుంచి వీళ్ళు అనుకున్నట్టుగా మా దర్యాప్తులో జరిగింది. సార్ ఇంకా ఎవరి పాత్రలో ఉందని నిద్రే సార్? ఖచ్చితంగా ఇంకా దర్యాప్తులో తెలియవలసింది ఉన్నదండి. ఇది దర్యాప్తు జరుగుతుంది. అది కూడా దర్యాప్తు జరుగుతుందండి. అది దర్యాప్తులో తేలుతూ ఉంటుంది. ఈమె ఎవరైతే యానాది కులం సంబంధించినటువంటి వాళ్ళు ఈమె ఎప్పుడు కూడా అంటే ఆ ఏరియాలో కూడా కొంచెం పెద్ద మనిషిగా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది అనేటువంటిది. ఏదన్నా వస్తే కనుక వాళ్ళందరికీ కూడా న్యాయం అది చెప్తూ ఉంటుంది అనేటువంటిది ఆ ఏరియాలో కూడా చెప్పడం జరిగింది. దర్యాప్తు ఎవరన్నా చేర్చొచ్చండి ఇందులోని మంటలానికి ఎవరు ఉన్నారండి మీకు అనుమానితులు ఎవరన్నా? అది ఇప్పుడైతే చెప్పలేమండి, దర్యాప్తులో కాదు. మటర్లో తండ్రి పాత్ర ఏమైనా ఉందని భావిస్తున్నారు సార్? అది కూడా దర్యాప్తులో తేలుతుందండి. ఇంకా కొనసాగుతుందండి దర్యాప్తు. అయితే మనం వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి సమాచారాన్ని బట్టి దర్యాప్తు కొనసాగిస్తాం అన్నమాట. ఇది ఖచ్చితంగా ప్రజలందరికీ ఏంటంటే కనుక ప్రజలందరికీ తీసుకునేటువంటి కనుక మంచి జరుగుతుంది. ఇది ఏదైతే చేతబడి కింద సృష్టించినటువంటిది పసుపు కుంకుమ నిమ్మకాయలు అనేటువంటిది అంటే కొన్ని కట్టుబాట్లు కుల ఆచారాలు కొంతమంది నమ్మకాలు మూఢనమ్మకాలు అనేటువంటి దానిలో భాగంగానే
అంటే వీళ్ళలో జరిగేటువంటి దానిలో భాగంగానే చేసినట్టుగా మాకు కొంచెం తెలిసింది. అలాగే మెయిన్ ఏంటంటే కనుక పోలీసు వారి దృష్టి మరలించడము, ప్రజల దృష్టి మరలించడము, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది చేతపడి మేము చేయలేదనేటువంటి తెలియజేయడానికి చేసినట్లుగా మాకు కనిపిస్తుందండి. దీన్ని ఒక పరువు హత్యగా భావించలో అయితే కనుక ఆ విధమైనటువంటిది సాంకేతికలు ఏమీ లేవండి. యాక్చువల్గా ఏంటంటే కనుక వీళ్ళిద్దరికీ పడకపోవటము, తల్లికి కూడా మొదటి నుంచి కూడా ప్రేమ వివాహం అనేటువంటిది నచ్చకపోవటము, ఈ రెండు వల్ల జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.